ఇస్తూ ఉంటుంది. అలాగే భారతదేశపు చరిత్రలో జరిగిన నిజమైన సంఘటనల్ని కళ్ళకు కట్టినట్టు చూపించడానికా అన్నట్టుగా రాసిన 2 ముఖ్యమైన గ్రంథాలు కూడా ఉన్నాయి హిందూయిజంలో. అదే రామాయణం మరియు మహాభారతం. ఈ రామాయణం మరియు మహాభారతం కూడా మనకి ఒకటే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి, అదే ధర్మాన్ని పాటించాలి అని. ఈ రామాయణంలో శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర మొత్తం ఉంటుంది. ఇందులో శ్రీరామచంద్రుడు 14 ఏళ్ల పాటు అరణ్యవాసం చేస్తాడు. ఆ సమయంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకు వెళ్ళిపోతాడు. ఆ టైంలో రాముడు రావణాసురుడితో పోరాడి రావణాసురుడిని చంపి ఆ తర్వాత మళ్ళీ తిరిగి సీతాదేవిని తీసుకొని వచ్చి రాజ్యాన్ని అయితే పరిపాలించడం జరుగుతుంది. ఆ తర్వాత మహాభారతం కూడా ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గ్రంథం. ఎందుకంటే ఇది బైబిల్ కంటే 5 రెట్లు ఎక్కువ లెంత్ కలిగి ఉంటుంది. అలాగే ఇలియాడ్ అండ్ ఒడిస్సీ ఈ గ్రంథాలు 8 గ్రంథాలు కలిస్తే ఒక మహాభారతం. సో మహాభారతం అనేది ఎంత అద్భుతమైన గాథ, మన చరిత్రలో ఎన్నేళ్ల పాటు జరిగి ఉంటుందో మీరే ఆలోచించుకోవచ్చు. ఈ మహాభారతం మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఈ మహాభారతంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా మనకి ఎన్నో గొప్ప విషయాలను తెలియజేస్తూ ఉంటారు. కర్ణుడు దానగుణం, ధర్మరాజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, భీముడు బలం, అర్జునుడు పరాక్రమం, ఇక దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా చేసిన పనులు మనం చెయ్యకూడదని చెప్పి నేర్చుకోవాల్సి ఉంటుంది. శకుని యొక్క పగ, ఇలాగా ఎన్నో విషయాలైతే మనకి ఈ మహాభారతం ద్వారా తెలుస్తూ ఉంటాయి. వీటన్నిటి నుంచి మనం ఎన్నో విషయాలనైతే నేర్చుకోవచ్చు. రామాయణమైన మహాభారతమైన మనకి ఒకటే తెలియజేస్తూ ఉంటుంది, అదేంటంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి, ధర్మం తప్పినట్టయితే మరణమే శరణమని తెలియజేస్తూ ఉంటుంది మనకి. నిజానికి కొంతమంది వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిన కుక్కలు హిందూయిజంలోని ఈ రామాయణమైన మహాభారతమైన ఈ 2 కూడా మైథాలజీ అని చెబుతూ ఉంటారు. మైథాలజీ అంటే నిజంగా జరగచ్చు జరగకపోవచ్చు, కానీ అదైతే నిజం కాదు. ఇవి 2 మైథాలజీ అయితే కానే కాదు. ఇవి 2 కూడా భారతదేశం యొక్క చరిత్ర, హిందూయిజం యొక్క చరిత్ర. ఇట్స్ ఎ హిస్టరీ, నాట్ ఎ మిస్టరీ. హిందూయిజంలో ప్రతి ఒక్క మనిషికి కూడా 4 గోల్స్ ఉన్నాయి. ఈ 4గింటిని గనక వాళ్ళు ఫోకస్ చేసినట్టయితే వాళ్ళ జీవితం అనేది ఎంతో బాగుంటుంది. అందులో మొదటి గోల్ ఏంటి అంటే ధర్మం. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ధర్మాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్ధ అంటే మంచి పేరు సాధించుకోవాలి అనే తపన. ఆ తర్వాత కామ. ఈ కామం కారణంగానే సృష్టి యొక్క మనుగడ అనేది కొనసాగుతూ ఉంది, పునఃసృష్టి జరుగుతూ ఉంది. చివరిది మోక్షం, ధర్మార్థ కామ మోక్షాలు. ఈ 4 కూడా మనిషి జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. అయితే హిందువులు ఈ 4గింటిని పాటించాల్సి ఉంటుంది. కానీ హిందువులు పాటించకూడనివి కూడా, అంటే అసలు వాళ్ళ యొక్క ఆలోచనలో కూడా రాకుండా కొన్నిటిని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ 6టిని కూడా వాళ్ళు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది కామం. మీకు అనుమానం రావచ్చు, ఇందాక కామాన్ని పాటించాలన్నారు, ఇక్కడేమో పాటించొద్దు దూరం పెట్టండి అంటున్నారు, ఏం చేయాలి అని. అయితే ఇందాక నేను చెప్పింది మంచి కామం. ఆ మంచి కామం అనేది మన యొక్క సొంత వాళ్ళ మీద మనం చూపించాల్సి ఉంటుంది. అంటే మన యొక్క స్త్రీ మీద మాత్రమే మనం చూపించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెబుతుంది చెడు కామం. ఈ చెడు కామం అనేది కొన్నిసార్లు పరుల స్త్రీల మీద, మనకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ మీద కూడా కలుగుతూ ఉంటుంది. ఈ కామాన్ని మనం దూరం పెట్టాల్సి ఉంటుంది. ఈ కామం మన యొక్క వినాశనానికి దారితీస్తుంది తప్ప ఇది ఏ రకంగానూ మనకి మంచి అయితే చేయదు. తర్వాత క్రోధం అంటే కోపాన్ని తగ్గించుకోవాలి. లోభం అంటే దురాశను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మోహం అంటే పదవి కోసం కావచ్చు, మనుషుల కోసం కావచ్చు, వస్తువుల కోసం కావచ్చు, విపరీతంగా మోహాన్ని అయితే మనం పెంచుకోకూడదు. తర్వాత మదం అంటే గర్వాన్ని పెంచుకోకూడదు. తర్వాత మాత్సర్యాన్ని పెంచుకోకూడదు, అంటే జలసీని అసూయని పెంచుకోకూడదు. సో ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాన్ని కనుక మనం దూరంగా ఉంచినట్టయితే మన జీవితం అనేది ఎంతో గొప్పగా ఉంటుంది.